సో మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో మెడికల్ కాలేజీల ప్రకటన అనేది కేవలం పేపర్లకు పరిమితం చేశారు, కానీ మరి ఎందుకు ఆచరణలోకి తీసుకురాలేదు అని కూటమి నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీనికి కేటాయించినటువంటి నిధులను కూడా వేరే వాటికి మళ్లించి ఇవాళ చూస్తున్నటువంటి ఆ అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలకి మీ మీ హయాంలో జరిగినటువంటి అన్యాయమే ఇవాళ కళ్ళకు కడుతోంది అని చెప్తున్నారు. మరి మీరేమో పీపీపీలకు ఒప్పుకోము, ఇదంతా ఒక బిజినెస్ డీల్ లాగా మీరు చూస్తున్నారు. ఏంటి, ఎందుకు మీరు మీ హయాంలో మీరు ఎందుకు నిధులు కేటాయించలేదు? గారు, మీకు రఫీ గారికి, చూస్తున్న వీక్షకులకు, పాల్గొన్నటువంటి పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. మీరు మాకన్నా రఫీ గారి కన్నా నాకు తెలిసి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ప్రజా సమస్యల పైన అనేక ఛానళ్లలో, ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు బాగా తెలిసి ఉంటాయి. కానీ మీరు ఒకవేళ ఒకే పక్కన మాట్లాడితే ఆయన బాధపడచ్చు, మేము బాధపడతామని మీరు మాట్లాడకపోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ కు ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు తెప్పించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా తట్టుకొని తర్వాత 5 కాలేజీలు పూర్తి చేసుకొని 5 కాలేజీలు ఓపెన్ అయినాయి, 2 కాలేజీలు ఇంకా పూర్తి అయిపోయినాయి. ఓపెన్ కావాల్సిన సందర్భం ఉంది. కొన్ని కాలేజీలన్నీ ఒక 50%, 60%, 70% కూడా అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ ప్రాంతంలో ఉన్నట్టు యువజన గాని, విద్యార్థి విభాగం గాని, అదే విధంగా మా పార్టీ నాయకులు కానీ వెళ్లి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకు కళ్ళకు కట్టి చూపించినప్పుడు తెలుగుదేశం వాళ్లకు బయర్లు గమ్మి, అరే ఇంత దరిద్రంగా మనం ప్రజల్లో చులకనైపోతున్నాం కదా, ఏంది ఇది, ఇంతవరకు ఇంత నీచంగా దిగజారిపోయినటువంటి సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు వైద్యము, విద్య దగ్గరగా ఉండాలి, వాళ్ళకు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మనం అబాస్పాలు చేసి మనం నవలపాలైపోతున్నాం కదా అనే ఆలోచనలో వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడడానికి ప్రయత్నిస్తే మండలిలో కూడా మా సభ్యులు అక్కడ తిరస్కరించి బయటకు వచ్చేసి నిరసన తెలిపి బయటకు రావడం జరిగింది. కాబట్టే వీళ్ళు ఇంకా లేనిపోని అబాండాలు వేసి తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పెత్తందారులకు మాత్రమే పెత్తనం కడతాడనే ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందే చెప్పినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉన్నటువంటి పాలన అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఎడ్యుకేషన్ ను 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చేసి పెడుతుండే. దాన్ని పట్టుకొని ఈ రోజు మేమేదో ఎడ్యుకేషన్ బాగా తీసుకుపోయినాం, నారాయణ చైతన్య వాళ్ళను బ్రహ్మాండంగా సాగినాం, వాళ్ళు మాకు పార్టీ ఫండ్ ఇస్తారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాం, మా పార్టీని అంతా వాళ్ళే కాపాడుతారు, కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు మా ఎలక్షన్లకు పనికి వస్తారు, మా ప్రచారానికి పనికి వస్తారు, మేము ఈ విధంగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాన్ని మా గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దురాగతాలను అరికట్టాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మిగిలినటువంటి కాలేజీలను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి నిధులు కేటాయించడానికి ఇప్పుడు మిగతా వాటిలో మేము మిగతా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో మేము పెట్టలేము అని చెప్పేస్తున్నారు. మరి మీకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? ప్రభుత్వం కట్టేదానికన్నా కూడా ఇంకా మేలైనటువంటి సేవలు అందించడానికి మంచి మంచి సంస్థల్ని తీసుకొచ్చి మేము నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్తున్నారు కదా. గారు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వైద్యం ఎంత దగ్గరగా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎంత దగ్గరగా ఉంటుందనే ఆలోచన మనం చేయాలి. ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే వాళ్ళ టోకెన్ ఫీజు తీసుకోవాలి, ఆ తర్వాత అక్కడ పోయి మళ్ళీ బయట ఇంకా రకరకాలుగా మనం ఏ ఒక్క కార్యక్రమం చేయాలని అత్యధికంగా ఫీజులు చెల్లించిన తర్వాతనే అక్కడ వైద్యం అందిస్తారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంలో భాగంగానే కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, కేవలం వైద్యం అందించుకోలేక చనిపోయేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఉద్దేశంలో భాగంగానే కదా ఆయన ఆరోగ్యశ్రీ తీసుకురావడం కానీ, 108 తీసుకురావడం కానీ, 104 తీసుకురావడం కానీ. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ వైద్యం చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు వైద్యం మనం అందించని పరిస్థితిలో మన ప్రాణాల కన్నా ఇంపార్టెంట్ వైద్యం అందించుకోవడానికి వీళ్ళు వైద్యం సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా అని అడుగుతున్నారు. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాడు కానీ విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదుగా.
చంద్రబాబు నాయుడు లాగా అమెరికాలో పోయి కళ్ళు చూపించుకొని రాలేదు కదా రఫీ భయ్య. చంద్రబాబు లాగా అమెరికాలోకి పోయి పళ్ళు చూపించుకొని రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కదా చూపించుకోండి. ఈ రాష్ట్రంలో వైద్యాన్ని పోలీసులు తయారు చేస్తారనే కదా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వైద్య సేవలు 25 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ ఆరోగ్య బీమా ఇచ్చేటువంటి పథకం తీసుకొస్తున్నాం. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే ప్రజలకి ఉచితంగానే వైద్యం ప్రకటనలకు మాత్రమే పరిమితమైతే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందే తీసుకొచ్చిన తర్వాత అనేక మందికి సేవలు అందిస్తున్నారు. మీరు ఆ విధంగా కాకుండా పీపీపీ అని అంటే పబ్లిక్ ప్రాపర్టీని మనం భాగంగా మీకు సో ఇప్పుడు ఏంటి మొత్తం వైఎస్ఆర్సీపీకి ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ పోతుంది. ప్రభుత్వమే నిర్మించి మెడికల్ కాలేజ్ నుండి కనుక ప్రజాసేవకు వినియోగిస్తే ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి పోతుంది అనేటువంటి భయంతో ఇవాళ పీపీపీకి వెళ్తున్నారా టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం? 100%. అది రెండోది మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా ఆ మంచి కార్యక్రమాన్ని ఎటు తిరిగి దాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుంది. కాబట్టే ఈ రోజు గ్రామ సచివాలయాలు గాని వాలంటీర్లు గాని ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే వీళ్ళు దాని వ్యతిరేకంగా వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి కావాల్సినట్టు నడిపిస్తున్నారు తప్ప ప్రజలకు కావాల్సినట్టు ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం నడిపించలేదు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి రోడ్లపైకి వస్తున్నారు. కాబట్టి వీళ్ళకు భయం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. విద్యార్థి రాలా, ఒక స్టూడెంట్ రాలా, రైతుపూర్లో ఒక్క రైతు రాలా. రాత్రికి రాత్రే పోలీసులు పెట్టి ఇళ్లలో పెట్టి అరెస్ట్ చేసినారయ్యా. నీకు తెలిసినో లేదో. మరి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోయారా మోహన్ రెడ్డి గారు? మరి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడకపోయారా? ఆల్రెడీ మండలిలో మాట్లాడారమ్మా. మీకు తెలిసిన లేదో అసెంబ్లీలో కూడా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాడొచ్చు కదా. మాట్లాడారు కాబట్టి అవమానం పాలయ్యేదానికన్నా మేము ప్రజా సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్లి తేల్చుకుంటామని ఉద్దేశంలో భాగంగా ప్రజల దగ్గరికే వెళ్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి కాబట్టి అదేదో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నాం అంటారు. సొంత డబ్బా కొట్టుకుంటే ప్రజల సమస్యల దగ్గరికి పోతే ఇంకా బాగుంటుంది కదా. వీళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసెంబ్లీలో 164 మంది 164 మంది వాళ్ళు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కదా, పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయనకు కూడా ఎంత రైట్ అండి. ఓకే రఫీ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం